నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ అసెంబ్లీలో నీళ్లు కాస్త నిప్పులుగా మారుతున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తోంది. సో వాదనలు ఆ విధంగానే ఉన్నాయి. సో కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి అది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండవలసినటువంటి దాన్ని ఇప్పుడు కేంద్రం తీసేసుకుంది. సో ఎందుకంటే అందరికీ తెలిసిందే, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీ తప్పంటే నీ తప్పని ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల అందులోనూ ఎలక్షన్స్ ముందు ఇలా జరగడం సరికాదు అని చెప్పేసి కేంద్రం తీసుకుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గత కొద్ది రోజులుగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి చాలా హాట్ టాపిక్ అవుతుంది. అది నీళ్ళు అయినా తెలంగాణ అసెంబ్లీలో అది నిప్పులు రాజేస్తుంది అన్నమాట. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్షులు కేసీఆర్, అలాగే ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకుని, బిర్యానీ తింటూ మాట్లాడుకుని వీళ్ళు కృష్ణా జలాలను పంచుకున్నారు. కృష్ణా జలాన్ని కేసీఆర్ జగన్కి ఇచ్చేసాడు, ఏపీకి ఇవ్వమని అన్నట్టుగా రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ అంశాన్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి? అందులోని వీళ్ళిద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయని కేంద్రం వచ్చి లాగేసుకుంది. ఎంతో సామెత గుర్తు వస్తుంది నాకు. ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు కొట్టుకుంటే ఇప్పుడు కేంద్రం వచ్చి లాగేసుకుంది అంటే అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఎక్కడి వరకు దారితీసేటువంటి అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి బిర్యానీ కేసీఆర్కి డైజెస్ట్ అయినట్లేదు. రోజా పెట్టినటువంటి చేపల పులుసు ఏదో కేసీఆర్కి గొంతుకి అడ్డం పడ్డట్టుంది. ముళ్ళు ఏదో పడి. అంటే ఏంటంటే, ఏ విధంగా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంత ప్రయోజనాలని పణంగా పెట్టారు. వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వ్యక్తిగత లాభాలు కావచ్చు, పార్టీ లాభాల కోసం ప్రాంత ప్రయోజనాలని కాళ్ళ రాశారు అనేది వాళ్ళ చర్చనీయాంశమై. మనకేంటంటే, నీకు తెలుసు అసలు రాష్ట్ర విభజన జరిగిందే వీటిపైన. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఆ రోజు గడబిడ గర్జన, పోరాట యోధుడుగా ఈయన రావడం, కేసీఆర్ ఉద్యమం ఆయన చేతుల్లో తీసుకోవటం, నీకు ప్రజలు రాష్ట్ర విభజన కోరుకోవడం, విభజన జరిగింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన ఇవాళ ప్రజల ముందు నిలబడ్డారు. నిలబడ్డ దీంట్లో మళ్ళా ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాలు ఆయన ఏమైనా సాల్వ్ చేయగలిగాడా? ఆ సమస్యలను ఏమైనా పరిష్కరించగలిగాడా? విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఫెయిల్ అయిన ముఖ్యమంత్రిగా నిలబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడు? ప్రతిపక్షంలో కొన్నాళ్ళన్నా సైలెంట్గా ఉండకుండా 100 రోజులు కాకుండానే గందరగోళం గజిబిజి చేశారు. రేపేదో నల్గొండలో మీటింగ్ అంట. ఆ మీటింగ్ సబ్జెక్ట్ ఏంటి? నీళ్లు. మళ్ళా నువ్వన్న కృష్ణా జలాలు. కృష్ణా జలాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టింది. రేవంత్ యొక్క వైఫల్యం వల్లే కేంద్రం కృష్ణా ప్రాజెక్టులని తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటోందనే ఒక సబ్జెక్ట్ తీసుకుని నల్గొండలో ఆయన మీటింగ్ పెడుతున్నాడు. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న మొదటి మీటింగ్. దీంట్లో వాళ్ళు చేపట్టిన సబ్జెక్ట్ ఏంటి? ఆ సబ్జెక్ట్లో ఏమన్నా బలం ఉందా అంటే లేపి తండించుకోవటం అంటే ఇదే అనమాట. వీళ్ళు అనవసరంగా గందరగోళం చేసుకుని నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఎలక్షన్ ముందు రోజు ఏం జరిగిందో చూసాం. అవును, జగన్మోహన్ రెడ్డి తన స్నేహితుడు, ప్రియమిత్రుడు కేసీఆర్ రాజగురువుకి సహాయం చేయడం కోసం ఆయన పోలీస్ మొత్తాన్ని సాగర్ ప్రాజెక్టు మీదకు పంపాడు. 13 గేట్లు ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకున్నాడు. నీళ్లు వదిలేశారు. ఎందుకు? మళ్ళా సెంటిమెంట్ రైజ్ చేసి మళ్ళా కేసీఆర్ మాకు కావాలి అని చెప్పి అక్కడ ఓట్లన్నీ ఎవరికి? బీఆర్ఎస్కి వేపిద్దామన్న ఒక కుట్ర. ఆ కుట్రని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు, కాంగ్రెస్ని గెలిపించారు. అంటే వీళ్ళు ఎన్ని వలలు వేసినా ఆ వలలో పడటానికి ప్రజలు సిద్ధంగా లేరు. అది మనకు స్పష్టంగా కనపడింది. ఒకవైపు మీకు వేసిన ఎత్తుగడలు బూమరాంగ్ అయి ఎన్ని రోజులైంది? 2-3 నెలలు కాల. మళ్ళా ఇంకా మీరు నీళ్లు అనేది తీసుకున్నారంటే లేపి దండించుకోవటం అంటే ఇదే అన్నమాట. ఏం జరుగుతుంది? అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గందరగోళం చేసేసి మొత్తం బట్టలే పదిపించాడు అనమాట. ఒక రకంగా వీళ్ళు చేసినటువంటి ఆ లోపాలు, ఫెయిల్యూర్స్ని నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టారు. ఎవరి వల్ల కేంద్రం ఈ ప్రాజెక్టుల్ని తీసుకుంది?
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖలు రాసింది ఎవరు అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి స్మితా సబర్వాల్ ఎప్పుడు ఏ డేట్న ఏ లెటర్ పంపింది, మేము ముందే అనుకున్నట్టుగా ఉభయ రాష్ట్రాలు మేము అంగీకరించాం ప్రాజెక్టులు మీకు ఇవ్వడానికి, ఫలానా డేట్ ఆమె రాసింది, మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఆ ఎపెక్ కమిటీ ఉంది కదా, ఆ ఎపెక్స్ కమిటీ మీటింగ్స్కి అటెండ్ అయ్యారు ఎవరు, కేసీఆర్ అటెండ్ అయ్యి వాటన్నిటికీ ఒప్పుకున్నారు. ఇప్పుడు ట్రిబ్యునల్ కేటాయించినటువంటి ఆ నీటిని 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రాకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ ఆమోదించాడు. నువ్వే ఆమోదించి నువ్వే చేసి మళ్ళీ ఆ నిందని కాంగ్రెస్ మీద వేస్తే వాళ్ళు ఏం చేశారు, ఇవాళ మొత్తం నిన్ను వదిలిపెట్టారు, చింకి చాట చేశారు కదా. అవును, అదే అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు జస్ట్ 2 months అవుతుంది, 2.5 months కూడా కాలేదు. ఇప్పుడు కృష్ణా జలాలు అంతా వాళ్ళదే తప్పు చేశారంటే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఏం జరిగింది, ఎవరు చేయగలరు అంటే ఎవరేం చేయగలరు అనేది ఒక క్లారిటీ ఉంది ప్రజల్లో. అయితే తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూపించారు. ఏంటి జీవో 203 అది ఎప్పుడు రిలీజ్ అయింది, జగన్మోహన్ రెడ్డి ఆ జీవో ఇచ్చినప్పుడు సీఎంగా మీరున్నారు, మీరెందుకని దాన్ని ఆపలేకపోయారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన టేకప్ చేశాడు, దాని టెండర్స్ మరి మీరెందుకని అడ్డుకోలేకపోయారు. తెలంగాణ ప్రజలు కనుక నమ్ముంటే తెలంగాణ ఎన్నికలు ముందు రోజు ఏదైతే జరిగిందో అది నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఎవరైనా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎవరైనా చేయగలుగుతారు అనేది ఇప్పుడు బాగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో రకంగా బీఆర్ఎస్ గెలవాలా, గెలవడం కోసం వాళ్ళు ఏం తీసుకున్నారు, ఈ నీళ్లను తీసుకున్నారు, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టులని తీసుకున్నారు. ఏం జరిగింది, అది కాస్త ఇంకా వాళ్ళని వాళ్ళ తప్పులే బయటికి వాళ్ళే చెప్పుకునేలా చేస్తోంది అది. అంతే, వాళ్ళ తప్పుల్ని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇంకోసారి ప్రజల్లోకి తీసుకెళ్ళి కొద్దిగా అన్న సానుభూతి ఏమన్నా వస్తే అది కూడా లేకుండా చేసుకునే ప్రయత్నం అన్నమాట. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజశేఖర్ రెడ్డి, కిరణ్, రోసయ్య వీళ్ళంతా కలిసి 10 ఏళ్ళు పరిపాలించారు, 2004 నుంచి 14 దాకా. ఆ 10 ఏళ్లలో మరి కృష్ణాలో వచ్చిన నీళ్ళెంత 10,665 టీఎంసీలు వచ్చాయంట. దానిలో డైవర్టెడ్ వాటర్ ఎంత 750 టీఎంసీలు అంతా డైవర్ట్ చేశారు ఆ 10 ఏళ్లలో. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో కేసీఆర్ 10 ఏళ్లలో ఎంత వాటర్ వచ్చింది, దగ్గర 9,000 టీఎంసీలు వాటర్ వచ్చింది. 9,000 టీఎంసీలు వాటర్ వస్తే డైవర్షన్ ఎంత జరిగింది, 1,200 టీఎంసీలు జరిగిందంట. ఆ 10 ఏళ్లలో 750 టీఎంసీలే డైవర్ట్ అయితే నీ 10 ఏళ్లలో 1,200 టీఎంసీలు డైవర్ట్ చేశారు. పోతిరెడ్డిపాడు బెజ్జం పెంచేశాడు, ఎక్కువ నీళ్లు తీసుకున్నాడు. మరి నువ్వు ఆయన పిలిచి భోజనం పెట్టావు, బిర్యానీ ఏదో అన్నావు, బిర్యానీ అని అన్నారు, బిర్యానీ నువ్వు పోయి రోజా ఇంటి దగ్గర భోజనం చేసావు, ఆమె నీకు చేపల పులుసు పెట్టింది. అప్పుడు నువ్వే మాట్లాడావు ఏమని, మా మధ్య బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్నాడంట. బేసిన్లు లేవు భేషజాలు లేవు అంటే కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్, బేసిన్లు లేవు భేషజాలు లేవు అని నువ్వే అని. మరి ఇప్పుడు ఈ భేషజం ఏంటి, ఇప్పుడు రేపు నల్గొండ మీటింగ్ ఎందుకు భేషజం కాకపోతే. అలా ప్రజల్లో ఇవాళ అతను ఏ విధంగా అన్పాపులర్ అవుతున్నారంటే ఫెయిల్యూర్స్ కొన్నాళ్లే కప్పెట్టగలరు, వైఫల్యాన్ని దాచిపెట్టడం ఎవరి వల్ల కాదు. ఇవాళ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వదిలిపెట్టాడు అన్నమాట. ఈ వాస్తవాలన్నీ కూడా బయటపెట్టి అసలు ఈ కృష్ణా జలాలకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళ తప్పుని వేరే వాళ్ళ మీదకి నెడదామని చూస్తే వీళ్ళ తప్పులు ఎన్ని ఉన్నాయి, అసలు ఏం చేశారనేది వీళ్ళకి చెప్పుకున్నట్టుగా అవుతుంది. దొంగ అని అరిచినట్టుగా అంటే ఎవరు తీసుకుని గోతులు వాళ్ళే పడ్డట్టుగా అనిపిస్తుంది. అంటే వీళ్ళ తప్పుని వేరే వాళ్ళకి వెళ్తుంటే అసలు తప్పు చేసింది ఎవరెవరు ఎంత తప్పు చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఏం చేశారు అనేది ఇప్పుడు తేడతల్లం అయిపోతుంది. సో అనవసరంగా నీళ్ళకి సంబంధించి చూస్ చేసుకున్నారు, రాంగ్ చూసింగ్ ఏమో అనిపిస్తోంది ఎలక్షన్లో ముందుకెళ్ళడం కోసం. మరి కృష్ణా జలాల సంగతి ఇంకెక్కడి దాకా వెళ్ళబోతోంది, ఇంకెలాంటి పవర్ ప్రజెంటేషన్స్ వస్తాయి, ఇంకెన్ని సభలు వస్తాయి, బిర్యానీ పెడతారా లేకపోతే అందరూ కలిసి అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్ని పొగిడాడు. అవును, ఏమని
మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యాగ్నానిమిటీ చూడండి, ఆయన ఎంత మ్యాగ్నానిమిటీ, మనకి నీళ్ళు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నాడు అనేది ఇప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంది, కేసీఆర్ మెడకి చుట్టుకుంది. ఈ ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంటుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి ఆయన చెడేది కాక కేసీఆర్ను కూడా చెడగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. పాపం అలా అనుకోలేదేమో, ఎంతో సాయం చేశాడు కాబట్టి పాపం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి విషయాల్లో కూడా. సో చూద్దామండి కృష్ణా జలాల సంగతి ఇంకెక్కడ దాకా దారి తీసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us గారు. నమస్తే. నమస్తే.